everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about differentiation. Okay na? Differentiation lo question em ichana manaki x power y plus y power x is equals to a power b. Three terms ichadu. Em find out cheyamanadu dy by dx is equals to y into x power y minus 1 plus y power x into log y. Okay na? Denominator term is x power y log x plus x into y power x minus 1 అనే టర్మ్స్ ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకొని ఈ టర్మ్స్ తీసుకొని మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి అమ్మ, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా మనకి ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ బి. ఓకేనా? ఫస్ట్ టర్మ్ ఏమనుకుంటున్నా అంటే y1, సెకండ్ టర్మ్ ని y2 అనుకుంటున్నా ఈజ్ ఈక్వల్స్ టు y. ఓకేనా? ఇప్పుడు బోత్ సైడ్స్ ఏం చేయాలమ్మా, మనం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైతుందన్న మనకి dy1 by dx is plus dy1 by dx plus dy2 by dx is equals to కాన్స్టెంట్. RHS టర్మ్ a పవర్ b అనే టర్మ్ ఉంది కాబట్టి వేరియబుల్ అనేది కాన్స్టెంట్ కి కన్వర్ట్ అవుతుంది కాబట్టి కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ ఈజ్ 0. మనకి ఏమొచ్చింది ఇప్పుడు dy1 by dx plus dy2 by dx is equals to 0. This is equation number 1 అని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ y1 అనే టర్మ్ ఏంటన్నా మనకి ఇక్కడ x పవర్ y. దీనికి ఏం చేయాలి, బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయాలి. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుందమ్మా, లాగ్ ఆఫ్ y1 is equals to log of x పవర్ y. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాగ్ ఆఫ్ a పవర్ m. ఏంటమ్మా ఫార్ములా, లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎం లాగ్ ఏ. ఓకేనా? నెక్స్ట్ లాగ్ ఆఫ్ y1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది మనకి y ఇంటూ లాగ్ ఎక్స్. y ఇంటూ లాగ్ ఎక్స్. దీన్ని ఏం చేయాలన్నా మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ బోత్ సైడ్స్ అని చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేసినాం అనుకో, లాగ్ ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1/x. మరి లాగ్ ఆఫ్ y1 యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది నాన్న, 1/y1 ఇంటూ dy1 by dx ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా మనకి ప్రోడక్ట్ రూల్ u ఇంటూ v ఫార్ములా u v డాష్ ప్లస్ v u డాష్. బిఫోర్ వీడియోలో నేర్చుకున్నాం కదా మనం d by dx ఆఫ్ u ఇంటూ v ఈజ్ ఈక్వల్స్ టు u v డాష్ ప్లస్ v u డాష్. ఓకేనా? ఇక్కడ u అనే టర్మ్ వచ్చేసి y, v అనే టర్మ్ వచ్చేసి log x. ఓకేనా? y into d by dx of log x plus log x into ఏంటమ్మా d by dx of y. ఓకేనా? ఇప్పుడు y into log x యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1/x. నెక్స్ట్ log x into y యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది అన్న మనకి dy by dx. ఓకేనా? ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, y ఇంటూ 1/x అంటే y by x ఇంటూ y by x ప్లస్ log x ఇంటూ dy by dx. ఓకేనా? ఇక్కడ LHS సైడ్ ఉన్న y1 అనేది RHS సైడ్కి పంపించండి. ఓకేనా? 1/y1 ఇంటూ dy1 by dx ఈజ్ ఈక్వల్స్ కదా. దీన్ని RHS సైడ్ పంపిస్తే ఏమవుతుందమ్మా మనకి, చూడండి 1/y1 y by x ఇంటూ 1/y1 అనే టర్మ్ ఉంది కదా, కోఫిషియంట్ LHS సైడ్, దాన్ని RHS సైడ్ పంపిస్తే ఏం మల్టిప్లై అవుతుంది మనకి y1 ఇంటూ y by x. ఓకేనా? ప్లస్ log x ఇంటూ dy by dx. ఇక్కడ y1 అనే టర్మ్ ఏంటమ్మా x పవర్ y. dy1 by dx is equals to x పవర్ y ఇంటూ y by x ప్లస్ log x ఇంటూ dy by dx. ఓకేనా? ఇక్కడ కోఫిషియంట్ టర్మ్ ఉంది కదా మనకి x పవర్ y అనే టర్మ్ ఏం చేయాలంటే ఈ టూ టర్మ్స్ కి మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి ప్రోడక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి x పవర్ y ఇంటూ y by x ప్లస్ x పవర్ y ఇంటూ log x ఇంటూ dy by dx. ఓకేనా? ఇక్కడ డినామినేటర్ లో ఉన్న x టర్మ్ ని న్యూమరేటర్ కి పంపించచ్చు కదా. డినామినేటర్ లో ఉన్నప్పుడు దీని పవర్ ఎంత ఉందమ్మా 1 ఉంది, పాజిటివ్ 1. న్యూమరేటర్ కి చేంజ్ చేస్తే ఏమవుతుంది మనకి -1 లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ x పవర్ y ఇంటూ x పవర్ -1 ప్లస్ x పవర్ y ఇంటూ log of x ఇంటూ
డివై బై డిఎక్స్. ఓకేనా, ఇవి రెండు ఎలా ఉన్నాయి, బేసెస్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. ఓకేనా, బేసెస్ ఈక్వల్ అయితే ఏం చేయాలమ్మా, మనం పవర్స్ యాడ్ చేయాలి. ఎక్స్ పవర్ వై మైనస్ 1, ఎక్స్ పవర్ వై మైనస్ 1 ఇంటూ వై. ఓకేనా, నెక్స్ట్ టర్మ్ ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఎక్స్ పవర్ వై ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, dy1 బై ఏమొచ్చింది నాన్న మనకి, dx ఈజ్ ఈక్వల్స్, ఈ టర్మ్ అనేది గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. సెకండ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సెకండ్ టర్మ్ ని కూడా ఏమన్నా కన్సిడర్ చేసుకుందాం నాన్న, మనం y2 అని అనుకున్నాం. ఓకేనా, y2 టర్మ్ తీసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అప్లై లాగా బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఆ 2 టర్మ్స్ ఏం చేయాలి, యాడ్ చేస్తే మనకి ఇచ్చిన వాల్యూ ప్రూవ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి సెకండ్ టర్మ్ ఏమని కన్వర్ట్ చేసుకున్నాం నాన్న, y2 ఈజ్ ఈక్వల్స్ టు y పవర్ x. ఓకేనా, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, log y2 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ y పవర్ x. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాగ్ ఆఫ్ a పవర్ m అంటే ఏమవుతుంది నాన్న మనకి, m log a, దట్ మీన్స్ x ఇంటూ లాగ్ ఆఫ్ y, x ఇంటూ లాగ్ ఆఫ్ y, ఏ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ y2 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకేనా, బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి, 1 బై y2 ఇంటూ dy2 బై dx ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ రూల్, మళ్ళీ యూవీ మెథడ్ అప్లై చేయాలి, x ఇంటూ d బై dx ఆఫ్ లాగ్ y, d బై dx ఆఫ్ లాగ్ y ప్లస్ లాగ్ y ఇంటూ d బై dx ఆఫ్ x. ఓకేనా, d బై dx ఆఫ్ x యొక్క వాల్యూ ఏమవుతుంది నాన్న మనకి, 1 అవుతుంది. ఓకేనా, x ఇంటూ d బై dx ఆఫ్ లాగ్ y మీన్స్ 1 బై y ఇంటూ అగైన్ డిఫరెన్షియేషన్ y అంటే dy బై dx. ఓకేనా, ప్లస్ లాగ్ y, దిస్ ఈజ్ వాల్యూ ఈజ్ 1 కాబట్టి నోట్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్న y2 ను RHS సైడ్ పంపించండి, అప్పుడు ఏమవుతుందమ్మా మనకి, dy2 బై dx ఈజ్ ఈక్వల్స్ టు y2 ఇంటూ x ఉంటే డినామినేటర్ టర్మ్ కూడా న్యూమరేటర్ పంపిద్దాం, అప్పుడు ఏమవుతుంది మనకి, y పవర్ మైనస్ 1 dy బై dx ప్లస్ లాగ్ y. ఇప్పుడు ఏం చేయాలి నాన్న, y2 అనే టర్మ్ ఏంటి ఇక్కడ మనకి, y2 అంటే y పవర్ x, y పవర్ x ఇంటూ y పవర్ మైనస్ 1 dy బై dx ప్లస్ లాగ్ y. ఓకేనా, ఇప్పుడు y పవర్ x అనేది ఏంటమ్మా, కోఫిషియంట్ కదా, మల్టిప్లై చేయాలి మనం, కోఫిషియంట్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ తో ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ, y పవర్ x ఇంటూ y పవర్ x ఇంటూ x y పవర్ మైనస్ 1 ప్లస్ y పవర్ x ఇంటూ dy బై y పవర్ x ఇంటూ y పవర్ మైనస్ 1 dy బై dx బై dx ప్లస్ y పవర్ x ఇంటూ లాగ్ y. ఓకేనా, y పవర్ x ఇంటూ లాగ్ y. దిస్ ఈజ్ RHS టర్మ్. LHS టర్మ్ ఏమొచ్చింది మనకి, dy2 బై dx ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా, ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ ఎలా ఉన్నాయమ్మా, బేసెస్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. మళ్ళీ ఏం చేయాలి, పవర్స్ ని యాడ్ చేయాలి, dy2 బై dx ఈజ్ ఈక్వల్స్ టు y పవర్ x మైనస్ 1 ఇంటూ x ఇంటూ dy బై dx ప్లస్ y పవర్ x ఇంటూ లాగ్ y. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈ 2 ఈక్వేషన్స్ ని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తేనే కదా మనకి ఇచ్చిన వాల్యూ ప్రూవ్ అయ్యేది. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ ని థర్డ్ ఈక్వేషన్ ని యాడ్ చేద్దాం. అక్కడ మనకి రిపీటెడ్ టర్మ్స్ ఏమొచ్చినాయమ్మా, సెకండ్ ఈక్వేషన్ లో థర్డ్ ఈక్వేషన్ లో dy బై dx. ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3. ఓకేనా, 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3. ఈక్వేషన్ 1 రావాలి అంటే మనం ఏం చేయాలి, ఈక్వేషన్ 2 ని 3 ని యాడ్ చేయాలి. ఈక్వేషన్ 2 లో ఏమొచ్చింది నాన్న మనకి, ఈక్వేషన్ 2 లో ఏమొచ్చింది చూడండి, dy1 బై dx ప్లస్ dy2 బై dx ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా మనకి ఈక్వేషన్. dy1 బై dx అంటే ఏంటన్నా, x పవర్ y మైనస్ 1 ఇంటూ y ప్లస్ x పవర్ y log x ఇంటూ dy బై dx ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ dy2 బై dx ఈజ్ y పవర్ x మైనస్ 1 ఇంటూ x ఇంటూ dy బై dx ప్లస్ ఏమొచ్చింది నాన్న మనకి, y పవర్ x ఇంటూ లాగ్ y. ఓకేనా, y పవర్ x ఇంటూ లాగ్ y. ఇందులో ఇప్పుడు అడిషన్ చేసిన టర్మ్ లో మనకి కామన్ వాల్యూస్ ఏమొచ్చినాయి నాన్న, dy బై dx అనేది కామన్ వచ్చేసింది. చూడండి,
dy by dx ఈజ్ రిపీటెడ్ కాబట్టి కామన్ తీద్దాం. x పవర్ y minus 1 into y ప్లస్ రిమైనింగ్ ఏం మిగిలింది నాన్న y పవర్ x log y ప్లస్ dy by dx ను కామన్ తీసిన dy by dx ఈజ్ కామన్. కోఫిషియంట్ ఏముంది నాన్న మనకి x పవర్ y log x ప్లస్ y పవర్ x minus 1 into x ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ రిపీటెడ్ టర్మ్ ఏమొచ్చింది నాన్న మనకి dy by dx రిపీట్ అయింది కాబట్టి కామన్ తీసిన. కామన్ తీస్తే కోఫిషియంట్ ఏమొచ్చింది మనకి x పవర్ y log x ప్లస్ y పవర్ x minus 1 into x ఓకేనా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ ని RHS సైడ్ పంపించండి. ఇక్కడ పాజిటివ్ లో ఉంది కాబట్టి నెగిటివ్ లోకి కన్వర్ట్ అవుతుంది ఓకేనా. dy by dx into x పవర్ y log x ప్లస్ y పవర్ x minus 1 into x is equals to మైనస్ x పవర్ y minus 1 into y మైనస్ y పవర్ x into log y ఓకేనా. ఇక్కడ బోత్ సైడ్స్ కామన్ తీసేసినాం అయిపోయింది ఓకేనా. ఇక్కడ RHS టర్మ్ లో ఏముంది నాన్న మనకి మైనస్ అనేది రిపీట్ అయింది కాబట్టి కామన్ తీద్దాం ఓకేనా. మైనస్ ను కామన్ తీస్తే ఏమవుతుందమ్మా అప్పుడు మనకి x పవర్ y minus 1 into y మైనస్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ y పవర్ x log y ఇక్కడ నాకు ఓన్లీ dy by dx కావాలంటే LHS టర్మ్ RHS సైడ్ పంపించండి. అప్పుడు ఏమవుతుందమ్మా ఏం మిగులుతుంది మనకి x పవర్ y log x ప్లస్ y పవర్ x minus 1 into x ఓకేనా. అప్పుడు మనకు వచ్చిన టర్మ్ ఏంటన్నా dy by dx ఈజ్ ఈక్వల్స్ టు dy by dx ఏమొచ్చిందమ్మా మైనస్ ఆఫ్ x పవర్ y minus 1 into y ప్లస్ y పవర్ x log y బై డినామినేటర్ టర్మ్ ఈస్ x పవర్ y log x ప్లస్ y పవర్ x minus 1 into x ఏంటిది dy by dx ఓకేనా. dy by dx అనేది ఏమొచ్చింది నాన్న ఇక్కడ మైనస్ నోట్ చేయడం మర్చిపోయా ఓకేనా. మైనస్ ఆఫ్ y into x పవర్ y minus 1 బోత్ సైడ్స్ x ఉన్నా y ఉన్నా నో ప్రాబ్లం న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఫస్ట్ ఏ టర్మ్ నోట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఏం రాసాను నేను సీక్వెన్స్ ఉంటుందని x రాసాను x పవర్ y minus 1 into y ప్లస్ y పవర్ x into log y బై డినామినేటర్ టర్మ్ వచ్చేసి x పవర్ y log x ప్లస్ y పవర్ x minus 1 into x. ఈ 2 టర్మ్స్ కంప్లీటెడ్ కదమ్మా. దిస్ ఈజ్ ద dy by dx వాల్యూ ఓకేనా. మనకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు 2 టర్మ్స్ ఇచ్చేసి dy by dx ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇదే నాన్న ఫైనల్ ఆన్సర్. జాగ్రత్తగా నేర్చుకోండి వినండి. ఏ ఫార్ములా రిలేటెడ్ దానికి కంపల్సరీ ఫార్ములాస్ మెన్షన్ చేయాలి. ఫుల్ మార్క్స్ పడాలంటే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.